పార్వతీపురం మున్సిపల్ చైర్మన్పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే బోనెల. సభను వాకౌట్ చేయడం అంటే ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరచడమేనన్న ఎమ్మెల్యే. పార్వతీపురం మున్సిపల్ చైర్పర్సన్ ఆ పదవికి కళంకం తెచ్చారని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం జరిగిన పార్వతీపురం మున్సిపల్ సాధారణ సమావేశంలో చైర్పర్సన్ తీరు దారుణంగా ఉందని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమావేశానికి అధ్యక్షతన వహించి అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాల్సిన చైర్పర్సన్ సభ నుండి వాకౌట్ చేయడం విచారకరమన్నారు. చైర్పర్సన్ తన కుటుంబ సభ్యులకు నైట్ షెల్టర్ కావాలని స్వయంగా ఆదేశాలు జారీ చేయడంపై సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో సభ నుండి వాకౌట్ చేసి వెళ్లిపోయారని, ఇది సభా నియమాలకు వ్యతిరేకమని విమర్శించారు. గతంలోనూ పలుమార్లు ఇలాగే సభ నుండి వాకౌట్ చేసి ప్రజల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఓడించినా వారిలో ప్రవర్తన రాలేదని మండిపడ్డారు. ప్రజా ప్రయోజనాలను పట్టించుకొని చైర్పర్సన్ ఉండడం పార్వతీపురం ప్రజల దౌర్భాగ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ఆమె తన ప్రవర్తనను మార్చుకొని ప్రజలకు జవాబుదారీగా ఉండాలని సూచించారు. భారతపురానికి ఒక దౌర్భాగ్యం, ప్రజాస్వామ్యానికి ఒక చీకటి రోజుగానే చెప్పుకోవాలి. ప్రజలు చీకొట్టిన చేదరించుకున్న 151 సీట్ల నుంచి 11 సీట్లు చేసిన వాళ్ళు ఇసుమంత అహంకారం కూడా తగ్గల. ప్రజల పట్ల ప్రజాస్వామ్యం పట్ల ఒక గౌరవం కూడా లేదు. ఇది వరుసగా 3వసారి చైర్పర్సన్. ఈమెకి ఒక నైట్ షెల్టర్ కావాలి, వాళ్ళ బంధువుకో చుట్టంకో ఎవరికో తీసుకురావాలి. నియమాలన్నీ తొంగలో తొక్కి డైరెక్ట్గా చైర్పర్సన్ నాకు వాళ్ళకి ఇచ్చేసేయండి అని చెప్పి రాసుకుంది. చైర్మన్ అనే వాళ్ళు పార్టీకి సంబంధం లేదు. ఆ మినిమం ఇంకిత జ్ఞానం కూడా లేకుండా వరుసగా 3వసారి తనే వాకౌట్ చేస్తానని చెప్పుకున్నాం. సిగ్గుచేటు. ఇంతకంటే దౌర్భాగ్యమైన కౌన్సిలర్స్ కానీ చైర్మన్ కానీ రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీ నుంచి చూడలేదు. షీ ఈజ్ నాట్ ఫిట్ ఫర్ ఎనీ పాలిటిక్స్. ప్రజాస్వామ్యానికి వీళ్ళు పనికిరారని మరొక్కసారి ప్రత్యక్షంగా ప్రజల ముందు చెప్పడం జరిగింది. అందరినీ చూసుకోవాల్సిన వ్యక్తే నేనే వాకౌట్ చేస్తున్నాను, నాకు ఇచ్చిన వ్యక్తి, నాకు నచ్చిన వ్యక్తిని మీరు నైట్ షెల్టర్ ఇవ్వలేదు అనడం అనేది ఎంత దారుణమైన పని అండి. మొన్న ఎలక్షన్లో జనరల్ ఎలక్షన్ 11 ఇచ్చారు. రాబోయే లోకల్ ఎలక్షన్లో ఏ వ్యక్తి కూడా వీళ్ళని ఓటేయడానికి కాదు కదా, వీళ్ళు మొక్కలు చూడడానికి కూడా సిగ్గుపడతారు.